నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 5. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సంధ్య, రా వెళదాం. ఇది అసలు పెళ్ళే కాదు. అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది. దేవ్ అన్న మాటలకు సంధ్య కళ్ళలో కన్నీళ్లను నింపుకొని సూర్య వైపు చూస్తూ, అన్నయ్య, ఎక్కడికి రావాలి? నాకు పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు నేను ఒకరి భార్యను. బంధాన్ని తెంపుకొని నీతో నేను రాలేను అని సంధ్య అనగానే దేవ్కి కోపం కట్టలు తెంచుకుంది. ఒరే సూర్య, నా చెల్లని ఏం చేశావురా? దాన్ని పూర్తిగా మార్చేశావా అంటూ దేవ్ సూర్య షర్ట్ కాలర్ పట్టుకోబోయాడు. అతని మనుషులు సూర్య చుట్టూ చేరి దేవ్ని పక్కకి తోసేశారు. సంధ్య అన్న మాటకి సూర్య ఆశ్చర్యపోయి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి బాగా నటిస్తున్నారు. అసలు నేను ఎవరో తెలియంది నాతో బంధం ఎలా నిలుపుకోవాలి అనుకుంటున్నావు? ఒకవేళ నిజంగా నువ్వు ఈ బంధానికి కట్టుబడి ఉన్నా నేను మాత్రం నిన్ను నా భార్యలా అంగీకరించను. నువ్వు నా శత్రువుకి చెల్లెలివి. పాముని పక్కన పెట్టుకొని ఎవరైనా పడుకుంటారా? అలాంటిది పాముతోనే కాపురం ఎలా చేస్తాననుకుంటున్నావు? మీ అన్న కూసంతో నిండిపోయి ఉన్న పాము లాంటివాడు. నువ్వు అవకాశం కోసం ఎదురు చూస్తున్న మరో పామువి. మీ కుటుంబం వల్ల నేను నా కుటుంబాన్నే కోల్పోయాను. మీ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదు అనుకున్నాను. అలాంటిదే నువ్వు ఏకంగా నా ఇంటికే వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఇక్కడ ఇంకా గొడవలు జరగకముందే మీ అన్నయ్యతో కలిసి వెళ్ళిపో అని సూర్య అన్నాడు. సంధ్య, వింటున్నావు కదా వాడి మాటలు? ఈ బంధం నిలుపుకోవాలి అనుకుంటున్నావా? అసలు నువ్వు స్పృహలోనే ఉన్నావా, లేక నీకు పిచ్చిగాని పట్టిందా? అన్నయ్య, నువ్వు కొద్దిసేపు మౌనంగా ఉండు, లేదా ఇక్కడి నుండి వెళ్ళిపో. నేనేమీ చిన్న పిల్లను కాదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరిని ప్రేమించాలో బాగా తెలుసు. నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకే ఉంది. ఈ పెళ్ళి నేను ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను. మీరు చెప్పినా ఇతను చెప్పినా నేను మాత్రం ఈ బంధాన్ని వదులుకోలేను. నా మెడలో నుండి ఈ తాళిని తీయలేరు. సంధ్య మొండిగా వాదిస్తూ ఉంటే ఒక చెయ్యి గట్టిగా ఆమె చెంపపై దెబ్బ వేసింది. ఆ దెబ్బకి సంధ్య కింద పడబోయింది. సూర్య అతని చేతులను అడ్డుపెట్టి ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు. ఆ దెబ్బతో సంధ్యకి కళ్ళు బయలు కమ్మినట్టుగా అనిపించింది. సూర్య, దేవ్, సంధ్య కొట్టిన చెయ్యి వైపు చూశారు. ఆమె దేవ్ వాళ్ళ నానమ్మ రమణమ్మ. నానమ్మ, మీరా అంటూ సంధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? వీడిని పెళ్లి చేసుకునే ముందు నీకు మేమెవ్వరమూ గుర్తుకు రాలేదా? కాలికి మట్టి అంటకుండా గుండెల్లో పెట్టుకున్నారు కదా నీ కన్నవాళ్ళు, నీకు తోడబుట్టినవాడు. నీకు ఎంతో ఘనంగా పెళ్లి చేయాలని అందరము ఆశపడ్డాము. మా అందరి ఆశల మీద నీళ్లు చల్లావు. వాళ్ళ ప్రేమకు మంచి బహుమానం ఇచ్చావు. వీడిని పెళ్లి చేసుకొని ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. వీడిపై పోలీస్ కేసు పెడదాం. ముందు నువ్వు ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళు. దేవ్, దీన్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళు అని ఆవిడ అనగానే సంధ్య కళ్ళ నీళ్లు తుడుచుకొని, నానమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇతన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. ఇందులో అతని బలవంతం ఏమీ లేదు.
ఇక్కడ పెద్ద మనుషులే లేరా? ఇతను మీ మనిషే కదా, మీ ఊరి మనిషి, మీకోసం ఎప్పుడూ ముందుండేవాడు మీ సూర్యాబాబే కదా. మరి అతన్ని పెళ్లి చేసుకునే నేను మీకు ఏమీ కానా? మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకువెళ్ళడానికి వచ్చారు. పెళ్లి జరిగిన గంటకి భార్య దూరమైపోతుంది అన్న బాధలో ఉన్నాడు మీ సూర్యాబాబు. అతని తరపున మీరు ఎవ్వరూ మాట్లాడరా అని సంధ్య గొంతు చించుకొని అరుస్తూ ఉంది. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఊరి మధ్యలో పంచాయతీ పెట్టించారు. సిటీలో ఉన్న సంధ్య వాళ్ళ అమ్మగారు కూడా పంచాయతీ సమయం వరకు ఊరికి చేరుకుంది. తల్లి మనసు రోదిస్తూ ఉంది. కానీ సంధ్య తల్లి వైపు చూడకుండా ఒక బండరాయిలా నిలబడి ఉంది. సంధ్య, ఎందుకే ఇలా చేస్తున్నావు? ఒక్కసారి నా వైపు చూడమ్మా అని సంధ్య వాళ్ళ తల్లి రేణుక ఏడుస్తూ అన్నది. తల్లి వైపు చూస్తే ఆమెకు ఏడుపు వస్తుంది అని తెలిసి సంధ్య తల్లి వైపు చూడకుండా ఉంది. 20 ఊళ్ళ వరకు ఉన్న పెద్ద మనుషులంతా ఒకే చోట రచ్చబండ వద్దకు వచ్చారు. చూడమ్మా రమణమ్మ, నీకు కూడా ఇంత ఆవేశం ఎందుకు? మన సూర్యాబాబు గురించి మీకు తెలిసిందే కదా. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మంచి పేరు ఉంది. ఇంత మంచి అల్లుడు మీరు వెతికినా దొరకడు. అయినా ఇద్దరికీ పెళ్లి జరిగింది. మీ అమ్మాయి కూడా మా సూర్యబాబును ఇష్టపడుతుంది అని చెప్తుంది. మరి వాళ్ళిద్దరినీ ఎలా విడదీస్తారు? ఇంత దూరం వచ్చారు కదా, కాళ్ళు కడిగి మీ అమ్మాయి చేయిని మా సూర్యబాబు చేతిలో పెట్టండి. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. పాత కక్షలన్నీ మర్చిపోయి మీ రెండు కుటుంబాలు ఈ పెళ్ళితో కలిసిపోండి. మావి పాత కక్షలో కొత్త కక్షలో మేము చూసుకుంటాం, కానీ ముందు మా అమ్మాయిని మాతో పంపించే ఏర్పాటు చేయండి అని రమణమ్మ పంచాయతీ పెద్ద మనుషుల మీద అరుస్తూ అన్నది. అదేంటండి, మళ్ళీ మొదటికి వచ్చారు? మీ అమ్మాయి వెళ్ళను అంటుంటే వాళ్ళిద్దరినీ ఎలా విడదీస్తారు? అయినా మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరూ పట్టించుకోరు. మీ అమ్మాయికి అతనితో కలిసి ఉండాలని ఉంది. వాళ్ళను వదిలేయండి. కానీ బాబాయ్లు, నాకు మాత్రం మీ అమ్మాయితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలని లేదు. వాళ్ళు అన్నట్టుగానే ఈ అమ్మాయిని వాళ్ళతో పంపించేసేయండి అని సూర్య అన్నాడు. ఏయ్, నువ్వేంటి చెప్పేది? మా అమ్మాయిని మేము తీసుకువెళ్తాము అని రేణుక ఆవేశపడుతూ ఉంది. కూతురు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని బ్రతిమాలుతూ ఏడుస్తూ ఉంది. తల్లిని చూడగానే సంధ్యా కళ్ళలో కూడా కన్నీళ్లు వచ్చాయి. అమ్మా, మీరు ఎన్ని చెప్పినా నేను వినను. ఒకవేళ మీరు కాదు కూడదు అని బలవంతం చేస్తే నేను ఎవరికీ చెప్పకుండా ఎక్కడైనా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. సంధ్య అలా అనగానే రేణుక అడుగు వెనక్కి వేసింది. దేవ్ కూడా చెల్లెలను బెదిరించలేక మౌనంగా ఉండిపోయాడు. ఒసేయ్, మేమందరము ఎంత చెప్తున్నా వినడం లేదు కదా, ఇక నీ కర్మ. రేణుక, బాధపడకు. ఈ క్షణం నుండి నీకు ఒక్కడే కొడుకు. ఇది పుట్టగానే చచ్చిందనుకో. నానమ్మ, ఏంటి ఆ మాటలు? 3 తరాల తర్వాత పుట్టిన ఆడపిల్లని మీరే అన్నారు కదా. అలాంటిది ఇప్పుడు మీరే మా చెల్లి చావును కోరుకుంటున్నారేంటి? సంధ్య, నానమ్మకి నువ్వంటే ఎంత ప్రేమనో నీకు కూడా తెలుసు కదా. అలాంటి ఆవిడ నిన్ను తప్పుపడుతుంది. మేమందరం ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోమ్మా. వీడు నీకు కరెక్ట్ కాదు. వీడితో నువ్వు జీవితాంతం ఉండలేవు. ప్లీజ్ అమ్మా, మాతో వచ్చేసేయి. ఆ తర్వాత వీడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఇందాకటి నుండి చూస్తున్నాను. తెగ వాగుతున్నావు. నా ఎదురుపడి నన్ను ఓడించలేకనే కదా నేను చేసుకోబోయే అమ్మాయిని దొంగచాటుగా లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నావు.
నువ్వు ధైర్యవంతుడివి అనుకున్నాను, కానీ పిరికివాడివని ఈరోజే తెలిసింది. ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని నా పరువే తీయాలనుకున్నావు, కానీ చివరికి ఏం జరిగింది? మీ చెల్లెలు వచ్చి నా పక్కన పెళ్లి కూతురులా కూర్చుంది. కాదు కాదు, తాళి కట్టించుకుంది. సూర్య అన్న మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని చూసి హేళనగా నవ్వుతూ ఉన్నారు. వాళ్ళందరి నవ్వులని చూసి దేవ్ తట్టుకోలేకపోయాడు. ఒరేయ్, ఇంకా ఇక్కడే ఉండి పరువు తీసుకుంటావా? అది రాను అని ఖచ్చితంగా చెప్తుంది కదా. దేవ్, నీకు చెల్లెలు లేదు అన్న సంగతి మర్చిపో, కానీ నీ చెల్లెల్ని నీకు దూరం చేసిన వాడిని వదిలిపెట్టకు. గాలికి పెరిగిన ఇలాంటి మూర్ఖుడితో అది ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను. ఉండేది నా కళ్ళ ముందే కదా. రేణుక, పద, ఇక్కడి నుండి వెళదాము. వద్దు అనుకుంటున్నా దాని గురించి ఇక ఆలోచించకు. అయినా మన దృష్టిలో చచ్చిన దాని గురించి బాధపడుతూ ఏడవడం అనవసరం. అయ్యా పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న ఈ అమ్మాయితో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు కదా. మరి వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది అని అంటున్నారు కదా. ఇతను ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాడు అన్న నమ్మకం కూడా మాకు లేదు. అమ్మా నాన్నలను మధ్యలోనే పోగొట్టుకున్నాడు. కనీసం వీడి చేత తాళి కట్టించుకొని అందరినీ కాదు అనుకున్న ఆ పిచ్చి పిల్లనైనా జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు ఈ ఊరంతా అల్లకల్లోలంగా మారుతుంది అని దేవ్ చాలా సీరియస్గా అక్కడ ఉన్న పెద్ద మనుషులతో పాటు సూర్యకి కూడా వార్నింగ్ ఇచ్చి సంధ్య వైపు ఆశగా చూశాడు. నువ్వు కాదు అన్నంత మాత్రాన నేను అన్నయ్యను కాకుండా పోను. మన బంధం ఎప్పటికీ అన్నా చెల్లెల బంధమే. వీడిని ఎలాంటి పరిస్థితులలో నువ్వు పెళ్లి చేసుకున్నావో నాకు తెలీదు, కానీ నీ కళ్ళలో కన్నీటి చుక్కలు కనిపిస్తే వీడిని ఆ క్షణమే చంపిస్తాను. అలానే మా మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోతాను అనుకోకు. వీడు ఎప్పటికీ నాకు శత్రువే. ఎలాంటి అవకాశం వచ్చినా వీడిని నాశనం చేయడానికి నేను వెనక ముందు ఆలోచించను. ఇప్పుడు నేను మౌనంగా వెళ్ళిపోతున్నాను, కానీ నాకు సమయం వచ్చినప్పుడు ఎవరి మాట వినను. అమ్మా, నానమ్మ, పదండి, ఇక్కడి నుండి వెళదాం. రేణుక కూతురి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది. వాళ్ళిద్దరినీ తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ తిరిగి వెనక్కి చూశాడు దేవ్. సంధ్య, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, కానీ మా కళ్ళు ఎప్పుడూ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. మన ఇంటి తలుపులు నీకోసం తెరుచుకునే ఉంటాయి. కళ్ళలో నుండి కన్నీళ్లను కారుస్తూ చెల్లెల్ని కళ్ళారా చూసుకొని దేవ్ అక్కడి నుండి అమ్మ నానమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ ఉన్న పెద్ద మనుషులంతా సూర్యకు నచ్చచెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పారు. అందరూ వెళ్ళిపోగానే సంధ్య అలాగే నేలపై కుప్పకూలిపోయి ఆవిరైపోయిన కన్నీళ్లను మళ్ళీ కళ్ళలో నుండి ధారలుగా తీసింది. ఒక్కొక్కరుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సాయంత్రం కావచ్చింది. సూర్య ఆమె వైపు చూడకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సంధ్య ఫ్రెండ్ ప్రసన్న ఆమె వద్దకు వెళ్ళాలి అనుకుంది, కానీ సూర్యకి ఎదురుపడి అని ధైర్యం లేక ప్రసన్నాన్ని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వెళ్ళిపోయారు. అక్కడ పెళ్లి జరిగిన ఆనవాళ్ళు కూడా ఏమీ లేకుండా అన్నే సర్దుకున్నారు. చీకటి పడింది. సూర్య ఆలోచనల నుండి తేరుకున్నాడు. చుట్టూ చూశాడు. సంధ్య ఏడ్చి ఏడ్చి అలాగే నీళ్ళపై పడి ఉంది. ఆమె వైపు కోపంగా చూస్తూ కార్ స్టార్ట్ చేసి గట్టిగా సౌండ్ చేస్తూ ఉన్నాడు. అతను చేసిన సౌండ్కి సంధ్య తలపైకెత్తి చూసింది. సూర్య ఆమెను రమ్మని పిలవడం లేదు.
ఆమెకు నడవడానికి కూడా ఓపిక లేదు. మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ కార్ వద్దకు వెళ్ళి వెనక సీట్లో కూర్చుంది. సూర్య సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి అద్దంలో ఆమె ముఖాన్ని చూస్తూ పక్క ఊర్లో ఉన్న అతని ఇంటి వద్దకు వెళ్ళాడు. కానీ కార్ అతను ఇంటి పక్కన ఉన్న పశువుల పాక వద్ద ఆపాడు. అతను కార్ దిగగానే సంధ్య కూడా కార్ దిగింది. చుట్టూ చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నాతోనే ఉంటానని అందరి ముందు చెప్పావు కదా, నువ్వు ఉండాల్సింది ఇక్కడే అని ఆమెకు చెప్పేసి సూర్య నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.